హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ ఫ్యాషన్స్. ఈరోజు నేను గోల్డ్ జిప్ చైన్ని వర్క్ బ్లౌజులకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇగోండి, ఇలా పెద్దగా వస్తుంది. 15 ఇంచెస్లో జిప్ వస్తుందండి. దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అది స్వెటర్ లాగా ఓపెన్ అయిపోతుంది. ఇలా స్వెటర్ లాగా ఓపెన్ అయిపోతుంది. మనము రైట్కి లెఫ్ట్కి పెట్టుకోవాలి. చూపిస్తున్నట్టుగా ఫస్ట్ చైన్కి హుక్ ఉండే సైడ్ది లెఫ్ట్కి వస్తుందండి. ఎప్పుడైనా ఫస్ట్ ఫీట్ మార్చుకుందాం లెఫ్ట్ సైడ్కి. నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో, జిప్పుకి ఎప్పుడైనా ఫస్ట్ వచ్చేది లెఫ్ట్ సైడ్ ఫీట్కే అని. ఇప్పుడు దాన్ని ఫస్ట్ చైన్ని పైకి అనుకోవాలి, హుక్ని. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచ్ అంతా మార్జిన్కి వదిలేసాను, ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మాడిచి 0.25 అంతా స్టిచ్ చేస్తున్నా. ఇది జిప్పు పక్కనే పడకూడదండి, జిప్పు పైకి రాదు. పక్కనే పడితే ఇది ఒక లైన్ అంతా గ్యాప్ ఇచ్చి మనము స్టిచ్ చేయాలి. జిప్పుకి ఫస్ట్ అక్కడ సెక్యూర్ చేస్తున్నా, జిప్పు కదలకోకుండా. ఇప్పుడు మనం 0.25 అంతా క్లాత్ మర్చేసుకొని జిప్పు కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈ జిప్పు కొంచెం స్పేస్ ఇవ్వాలి, లేదంటే కనుక జిప్పు రాదు, అటక్కపోతుంది. మధ్యలోనే గ్యాప్ ఇచ్చి ఒక లైన్ అంతా గ్యాప్ ఇచ్చి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఎక్కడే కానీ క్లాత్ని లాగకూడదు, జిప్పుని లాగకూడదు. ఈవెన్గా ఒకే లెవెల్గా చూపిస్తున్నట్టుగా ఒకే లెవెల్గా స్టిచ్ చేసుకోండి. ఒకే లెవెల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అది హుక్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వర్క్ దగ్గర మనం స్టాప్ చేయాలండి. ఫస్ట్ మనం వర్క్ దగ్గరికి వచ్చేప్పటికి స్టాప్ చేయాలి. జిప్పు హుక్ని ఇప్పుడు కిందకి అనుకోవాలి. థ్రెడ్ ఉండడం వల్ల రాదు, మనము పక్కనకి తీసేసి కిందికి అనాలి. నీట్గా థ్రెడ్స్ అన్ని కట్ చేసి కిందికంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ని మనము ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వరకు వదిలేయాలి. 1 ఇంచ్ అంతా వదిలేయాలి. మీకు నేను చూపిస్తాను మళ్ళీ అక్కడ. ఇప్పుడు 0.75 అంతా ఎగస్ట్రా పెట్టేసుకొని కట్ చేయాలి జిప్పుని, ఎగస్ట్రా జిప్పుని. అక్కడ 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసానండి. అక్కడ నేను ఇప్పుడు 1 ఇంచ్ అంత గ్యాప్ని వదిలేసాను. రఫ్ చేసేసి ఇక్కడికి తీస్తున్నా. ఇప్పుడు మార్క్ అది ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ మార్క్ వేసుకొని ఇవన్నీ ఇప్పుడు చైన్కి ఉంటాయి కదండి, అవన్నీ మనము తీసేసుకోవాలి. ఇలా ఏదైనా షార్ప్నర్ కానీ ఇలా అంటే వచ్చేస్తాయి చూడండి. ఇట్లా ఫింగర్తో తీసేస్తేనే వచ్చేస్తున్నాయి. ఫింగర్తో తీస్తేనే వచ్చేస్తున్నాయి నీట్గా. ప్లాస్టిక్ వండి ఇవి వచ్చేస్తాయి. మనం కొంచెం ప్రెజర్ ఉపయోగించి మనం ఇలా గోటుతో ఇలా అన్నామంటే అవి వచ్చేస్తాయి. మొత్తం అవన్నీ తీసేసుకోవాలి స్టిచ్ ఎండ్ అయ్యే ప్లేస్ వరకు. ఇది రాలేదు, కట్ చేద్దాం. ఓకే, ఈజీగా వచ్చేస్తాయి. మనము ఇలా ఇప్పుడు వీటిని ఇక్కడికి బ్యాక్ సైడ్కి మడిచి సేమ్ అలానే అలా సెక్యూర్గా పెట్టేసుకొని ఇప్పుడు ఆ 1 ఇంచ్ గ్యాప్ వదిలిన దాన్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి సెక్యూర్గా. అది పోకోకుండా కరెక్ట్గా. మరి
దగ్గరకనే వేయద్దండి కుట్టు, గ్యాప్ ఉండాలి జిప్పుకి కొంచెం. సెక్యూర్ చేసి రఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు పైకి కిందికి అన్నా మనం జిప్ వస్తుందా రాలేదా అనేది నీట్గా వస్తుంది. అదే మీరు దగ్గరికనే వేసారంటే ఇది జిప్ రాదు. మనం ఒక లైన్ అంత గ్యాప్ ఇచ్చి అనాలి. మరి పై వరకు అనేసా. ఓకే, వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ మెథడే మనం రివర్స్లో కుట్టేసుకోవాలి. ఇలా 0.25 అంతా మనము మార్జిన్కి వదిలాం కదా స్టిచ్ జిప్పు స్టిచ్ చేసేయడానికి. ఓకే, ఇక్కడ సేమ్ ప్రాసెస్లోనే సేమ్ అలా స్టిచ్ చేసాము. సేమ్ ఇటు సైడ్ది కూడా అలానే రఫ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. ఇంకా స్టిచ్కి 1 లైన్ అంత గ్యాప్ ఇవ్వాలి. ఒక లైన్ అంత గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయాలి. ఒక లైన్ అంత గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయాలి. ఈవెన్గా ఒకే ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. ఎక్కడే కానీ ఎక్కువ మడిచి ఎక్కడే కానీ తక్కువ మడిచేది లేకుండా మనం ఎంత మార్జిన్కి వదిలామో అంతే వదిలేటట్టు చూసుకోండి. మరి నేను దగ్గరికైనా వేయలేదు చూడండి కుట్టు. అలా సేమ్ 2 సైడ్స్ అయిపోయాయి. ఇప్పుడు స్వెటర్ జిప్పు మాత్రం కదా ఇది మనం ఇలా ఫ్రంట్ పెట్టేసి ఇలా చూడండి జిప్పు ఈవెన్గా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం చూసుకున్నాం కాబట్టి అది వదలాలి, లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ విప్ పైన స్టిచ్ చేయాలి. అందుకే నేను అక్కడ ఇంకా కట్ చేయలేదు. నీట్గా సేమ్ అటు సైడ్ది ఎలా కుట్టున్నామో సేమ్ ఇది కూడా అలానే స్టిచ్ చేసేసాను. ఇదిగోండి ఈవెన్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సేమ్ ఈ జిప్పులన్నీ సేమ్ మెథడ్లోనే ఇదే మెథడ్లోనే కుట్టాలండి. నేను వర్క్ బ్లౌజ్కి కుట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.